హాయ్ అండి. వెల్కమ్ టు మధు వ్లాగ్స్. గోంగూర పచ్చడి. ఆకుకూరలలో రారాజు గోంగూర. గోంగూరలో మనకి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. అలాగే ఇందులో విటమిన్ ఏ, బి1, బి2, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉండడం వల్ల ఇది తినడం వల్ల మన బాడీకి ఎన్నో పోషకాలు అయితే లభిస్తాయి. ఇది గోంగూర తింటే మనకి హెయిర్ ఫాల్ని తగ్గిస్తూ హెయిర్ గ్రోత్ అవ్వడానికి అయితే హెల్ప్ చేస్తుంది. విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపుకు కూడా బాగా హెల్ప్ చేస్తుంది. నేనైతే పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 ఎండుమిర్చి వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. నేను ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి నేను పచ్చడి చేసుకుంటున్నానండి. ఎండుమిర్చి కారంగా ఉన్నాయి, పచ్చిమిర్చి అయితే కారం లేవు. అందుకే 3 ఎండుమిర్చి కొంచెం పచ్చిమిర్చి వేసి అయితే పచ్చడి చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని నేను పక్క తీసేసుకున్నాను. అదే ఆయిల్లోనే నేను కడిగి పెట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. తర్వాత ఇవి మా ఇంటి దగ్గరే మేము గోంగూర పెంచుతున్నామండి. మాకు ఇంటి దగ్గర ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో గోంగూర పెంచుతున్నాం. అది ఫ్రెష్గా నేను తీసుకున్న గోంగూర అండి. ఆర్గానిక్గా మేము వెజిటేబుల్స్ అయితే ఇంటి దగ్గర పండించుకుంటున్నాము. ఏ మందు లేకుండా చాలా హెల్త్కి మంచిదండి. ఆర్గానిక్గా పండించుకుని ఆకుకూరలైనా వెజిటేబుల్స్ అయినా తినడం. ఇలా గోంగూర వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఉన్న గోంగూరనంతా వేసుకోవాలి. ఒక్కసారి వేస్తే కడాయి సరిపోలేదు. అందుకే నేను కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఇలా కలుపుకొని వేస్తున్నాను. అంతా వేసిన తర్వాత ప్లేట్ మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే బాగా మగ్గించుకోవాలండి. నేను ఇందులో వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఖాళీ ఆవిరి మీద అలాగే ఆయిల్తోనే ఫ్రై చేస్తున్నాను. చూడండి, వచ్చిన ఆవిరితో ఇలా ఫ్రై అయి ఉంటుందండి. దీన్ని బాగా మనం ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. లేకపోతే గోంగూర మాడిపోతుందండి. చూడండి, ఇలా ఫ్రై చేస్తుంటే ఫ్రై ఇలా అయిపోయిందండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. నేను లేత కూర తీసుకున్నాను, అందుకే ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా మనం ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటే బాగా ఈవెన్గా ఫ్రై అవుతుంది. తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఆల్రెడీ 70% అయితే కుక్ అయిపోయింది. మళ్ళీ 2 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే మొత్తం ఇలా కుక్ అయిపోయి ఉంటుందండి. ఇదైతే నేను మిక్సీలో వేసుకోనండి, ఎందుకంటే దీన్ని గరిటెతో బాగా మ్యాష్ చేసుకుంటానండి. మెత్తగా అయిపోయింది ఆల్రెడీ కూర కూడా. మీరే చూడండి, మిక్సీలో అయితే వేయనక్కర్లేదు. తర్వాత నేను చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర వేసి ఇలా కోర్స్గా మిక్సీ చేసుకున్నాను. తర్వాత కూర తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం శనగపప్పు వేసుకున్నాను. శనగపప్పు చిటపటమన్న తర్వాత అందులో కొంచెం ఆవాలు వేసుకున్నాను. ఆవాలు కూడా చిటపటమన్న తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ 3 కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో తుంచి పెట్టుకున్న 3 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. 3 ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత నేను 2 పెద్ద ఉల్లిపాయలండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు మాత్రం ఎక్కువగా వేసుకోవాలి. ఇలా నేను కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి చిన్న ముక్కలుగా తరగకండి. ఇలా పెద్ద ముక్కల్ని ఇందులోనే యాడ్ చేశాను. వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇందులో నేను కొంచెం పసుపు, తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. వీడియో స్కిప్ అయిపోయింది. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం అయితే ఉల్లిపాయలని ఫ్రై చేసేయకూడదు. ఒక 60-70% కుక్ అయితే సరిపోతుంది. ఇందులో నేను 2 రెమ్మలు కరివేపాకు వేసానండి. కరివేపాకు హెల్త్కి మంచిది కాబట్టి నేను ప్రతి కర్రీస్లో కరివేపాకు అయితే వేస్తానండి. కరివేపాకు వేసాక మళ్ళీ ఒకసారి అంతా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం గరిటెతో మెదిపించుకున్నాం కదండి గోంగూర, అదైతే ఇంక యాడ్ చేసుకోవాలండి. ఇలా మనకి ఫ్రై అయితే సరిపోతుంది. గోంగూరని యాడ్ చేసుకొని మళ్ళీ అంతా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి. నేను వేసేస్తున్నాను చూడండి గోంగూర వేసిన తర్వాత తాలింపులు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఫ్రై అంతా బాగా గోంగూరకు పడుతుంది. టేస్ట్గా ఉంటుంది గోంగూర. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఎక్కడ సాల్ట్ యాడ్ చేయలేదు కదండి. ఇందులో రుచికి తగ్గ సాల్ట్ అయితే నేను వేసుకున్నాను. మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, అది కూడా ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. ఇవైతే పచ్చివాసన వేస్తాయండి, మీరు డౌట్ పడొద్దండి. నేను ఆల్రెడీ వీటిని ఆయిల్లో ఫ్రై చేశాను కదా, పచ్చివాసన అయితే ఏమీ వేయవు. ఇది వేసాక ఒక 2 మినిట్స్ అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ కూరని. ఎందుకంటే ఒక 2 మినిట్స్ ఇలా మనం బాగా ఫ్రై చేసుకుంటే కూర మనకి 2 రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఈ పచ్చడి 2 రోజుల వరకు ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకున్నా కూడా పాడవదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి. చూడండి, పచ్చడి చూస్తుంటే నోరూరుతుంది కదండి. పచ్చడి అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు